కామెడీ పీస్ విలన్ గా మారినందుకు ఆశ్చర్యంగా ఉంది కదా. ఇక నాకు ఎదురు లేదు. ఈ డ్రాగన్ సిటీలో ఉన్న అన్ని డ్రాగన్లను నేనే నా కంట్రోల్లోకి తెచ్చుకుంటాను. ఇకపై డ్రాగన్ ప్రపంచానికి నేనే మహారాజుని. ఇప్పుడు కూడా ఎలా కామెడీగా వాగుతున్నాడో చూసావుగా. నువ్వు మాతో వచ్చే పాం మోటిస్ నీకు సహాయపడగలడా? నాకెవరి సహాయం అక్కర్లేదు, తెలుసుకో. నేను అనుకున్నట్టుగానే అంతా జరుగుతోంది. ఇకపై నన్ను ఎవరు ఆపలేరు. అది ఎవరి తరమో కాదు. ఇకపై నేనే నిజమైన విలన్ని. చూసావా వాడు ఎలా మాట్లాడుతున్నాడో? అలాగైతే సామ్రాక్స్ రిలీజ్ చేయడానికి మనకి గ్రీన్ ఎకానమీ చాలా అవసరం అనుకుంటాను ఫ్రెండ్స్. కానీ మనకు ఇంకొక అవకాశం ఉందంటే డ్రాగన్ బయటికి రా. ఇప్పుడు నీకు సంతోషమే కదా? ఓ, దాన్ని బాగా గమనించు. లెవెల్ 8 బ్లూ డ్రాగన్ స్టార్ట్ క్యాప్. నువ్వే దాన్ని తీసుకుని ఫిక్స్ చేసుకో. ఓహో థ్యాంక్స్. ముందు నుంచి నేను ప్రొఫెసర్ని. నాకు మంచి నాలెడ్జ్ కూడా ఉంది. ఆ పవర్ నాకు వచ్చిందంటే నన్ను ఎవరు ఏమీ చేయలేరు. ఎన్నో మిషన్స్ ని నేను కనిపెట్టాను. ఇప్పుడు నాకు కొత్తగా ఒక గేర్ ఇచ్చారు. దీన్ని నేను అస్సలు నమ్మలేకపోతున్నాను తెలుసా. ఓహో, నువ్వు చెప్పేది నిజమే, కానీ ఇప్పుడు నేను చెప్పేది నువ్వు వినాలి. ఓ తప్పకుండా వింటాను. మీరు చెప్పినా వింటాను, మీ అబ్బాయి చెప్పినా వింటారు. ఎందుకంటే మీ ఇద్దరు నా పాదాల కిందే ఉన్నారు కదా. ఏమంటున్నావు? ప్లీజ్ ఈ విధంగా మాట్లాడొద్దు. ముందా గేర్ తీసుకో. నీ డ్రాగన్ దాన్ని ఫిక్స్ చేయి. ఇప్పుడే నేను అనుకున్నది జరిగింది. ఇకపై ఏం చెయ్యాలో నీకే తెలుసు. వెళ్ళండి వెళ్ళండి. ఈ బ్లూ డ్రాగన్స్ అన్ని నన్ను ఎందుకు అటాక్ చేస్తారో అర్థం కావట్లేదు. వెళ్ళండి. ఎందుకు మారిపోయా చేస్తున్నాడు? కానీ ఎందుకు? మన సిటీలో ఉన్న బ్లూ డ్రాగన్స్ ని ఆ సామ్రాజ్ గురిపెట్టాడు అనుకుంటాను. ఈ ప్రపంచంలోనే ఎంతో గొప్ప ట్రైనింగ్ తీసుకున్న బ్లూ డ్రాగన్స్ వాళ్లే. అతను ఒక బ్లూ డ్రాగన్ ఆర్మీని సిద్ధం చేయబోతున్నాడు. మనం వెంటనే అది అడ్డుకోవాలి. నేనేమి చెవిటివాణ్ణి కాను. నువ్వు హద్దడ్డు లేకుండా వెళ్తున్నావు పాం. నువ్వు చెప్పింది అబద్ధం. నేను నా హద్దుల్లోనే వెళ్తున్నాను. మీ చెత్త రూల్స్ మీరు. ఇక నుంచి మీరు నాకు చెప్పకూడదు. నా ముందు తల దించుకొని నిలబడాలి. అర్థమైందా? అందరూ కింద కూర్చోండి. నేను చెప్పాను కదా, నా ముందు మీ అందరూ తల దించుకొని నిలబడాలని. అప్పటికే తన కామెడీ పీసే. మన మ్యాక్ పవర్స్ అని మన మాక్సిమం పవర్స్ కంబైన్ చేయాలి. మన డ్రాగన్ అలసిపోతాయి. మనకి ఇది వదిలితే వేరే మార్గమే లేదు. ఇది పని చేస్తుందా? మంచి ఐడియా. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన వెంటనే స్టార్ట్ చేద్దాం. కమ్ ఆన్. ఇప్పుడు మన
పవర్ ని ప్రయోగిద్దాం. మీరందరూ నన్ను ఎందుకు అటాక్ చేస్తున్నారు? నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? నా డ్రాగన్! ఇప్పుడు అది నీ పాత డ్రాగన్ కాదు, సామ్రాజ్ గా మారిపోయింది. నువ్వు బ్లూ బోన్ మార్క్ ని ప్రయోగించావు. అవునా? నేను అలా చేయనే. నీకు బుర్ర పని చేయడం లేదు. అసలు ఆ బోన్ మార్క్ దగ్గరికి నేను వెళ్ళి ఉండాల్సింది కాదు. అది ఎంత ప్రమాదకరమైందో నాకు ఇప్పుడు అర్థమైంది. దాని దగ్గరికి వెళ్ళిన వెంటనే అది నన్ను వశపరుచుకుంది. నేను ఎలాగో బయటపడ్డాను, కానీ నా డ్రాగన్ ఇంకా అక్కడే ఉంది. ఇప్పుడే నువ్వు నార్మల్ అయ్యావు అనుకుంటాను. అసలు పని చేయటం లేదు. నా డ్రాగన్ లో ఉన్న ఎనర్జీ తగ్గిపోయింది. అలా చేయకు. నేను ఎలా అయితే బయటపడ్డానో నువ్వు కూడా అలాగే బయటపడి తీరాలి. డ్రాగన్, అనవసరంగా చెడిపోకో. చెప్పాను, నన్నేమీ చేయకు ప్లీజ్. అలాగే ఉండు పామ్, నేను వస్తున్నాను. చాలా ఆలస్యంగా వచ్చామనుకుంటాను ఫ్రెండ్స్. సామ్రాట్స్ వాళ్ళ సైన్యాన్ని పిలిచింది. ఆ డ్రాగన్స్ అన్ని ఒకటిగా చేరకుండా మనం అడ్డుకోవాలి. పర్వాలేదు, కలవనివ్వండి. మీరేం మాట్లాడుతున్నారు? అలా జరిగితే డ్రాగన్ హ్యూమన్ వార్ మొదలవుతుంది. బ్లూ డ్రాగన్ మంచిది కాదు. బ్లూ డ్రాగన్ మామూలు డ్రాగన్ లాంటిది కాదు. దానికి బాగా ట్రైనింగ్ ఇచ్చారు. రూల్స్ అనేది బాగా గౌరవిస్తుంది. ఆ బోన్ మార్క్ నా కోసమే తయారు చేశారు. కానీ అదొక గ్రీన్ డ్రాగన్, చాలా ప్రమాదకరమైంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. ఈ ఒక్క డ్రాగన్ అన్ని డ్రాగన్లని ఎలా కంట్రోల్ చేస్తోంది? బ్లూ డ్రాగన్స్ అన్ని ఇప్పుడు చాలా దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు మీ బ్లూ డ్రాగన్స్ కి సహాయం అవసరం. డ్రాగన్, నువ్వు మళ్ళీ వచ్చేసావా? అమ్మయ్యా, అనుకున్నట్టే అన్ని మంచిగా పూర్తయింది. ఇలా చూడండి, అది ఇక్కడే ఉంది. నువ్వు చాలా మంచి డ్రాగన్ అని నాకు తెలుసు. నిన్ను నేను మెచ్చుకుంటున్నాను. పొరపాటుగా అది ఎవరి చేతికైనా దొరికిందంటే? అలా జరిగే అవకాశమే లేదు. ఎక్కడో పాతాళంలో ఉండేదాన్ని ఎవ్వరూ ఉపయోగించడానికి ప్రయత్నించలేరు. కొన్ని రూల్స్ ను పాటించడం చాలా ముఖ్యమని నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. కొన్ని సమయాల్లో చట్టము న్యాయం మనల్ని కాపాడుతుందని తెలుసుకోండి. అవునవును, అదే. అంతే కదా పామ్? ఇలా చూడు, రూల్స్ నేను గౌరవించను, కానీ ఇప్పుడు గౌరవిస్తాను. నేను క్షమాపణలు అడుగుతున్నాను. మీకు సంతోషమేనా? ఏంటి? నాకు వినపడలేదు. మళ్ళీ చెప్పు. లేదు, మళ్ళీ చెప్పను. నాకంటూ ఒక కొత్త రూల్ ఉంది. అలాగా? ఏంటది? అదేంటో తెలుసుకొని నేనే తప్పకుండా మీకు చెప్తాను, సరేనా?